గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును ఎక్కడున్నాడట? మధ్యన ఉన్నాడట. యేసయ్యను ఆరాధించడం అంటే ఆయనకు మన వ్యక్తిగత జీవితంలో, ఆయనకు మన సంఘాలలో, ఆయనకు మన కుటుంబాలలో ఆయనకు మధ్యస్థానం ఇవ్వడమే ఆరాధించడం. మధ్యలోనే ఉన్నాడంటారా? యేసయ్యను బతుకులోకి పిలిచావు గాని ఆ చివరిలోనే నిలబెట్టావుగా. ఆయన మన బ్రతుకులో మధ్యస్థానానికి రాలేదుగా. యేసయ్య చోటు ఎప్పుడు మధ్యలో ఉండాలని కోరుకునేవాడు. పరలోకమంతా ఎందుకు ఆరాధిస్తుందంటే ఆయన మధ్యలో కనబడుతున్నాడు మాకు. యేసయ్య మధ్యస్థానం చూపిస్తాను చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. 12 సంవత్సరాల వయసులో యెరూషలేములో 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడు? మధ్యలో కూర్చున్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో సుంకరుల పాపుల మధ్యలో కూర్చున్నాడు. అటు తరువాత శిలువ మీద వేలాడినప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అలా శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఇరువైపులా 2 నేరస్తుల మధ్యలో వేలాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తుంటే దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దల మధ్యలో యేసు కనబడుతున్నాడు. అంతెందుకండి, ఆయన వెళ్ళిపోతామంత ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు మన కూడికలో యేసయ్యకు మధ్యస్థానం ఇచ్చామనుకోండి, మనం ఆయన ఆరాధిస్తున్నట్టే. నీ వ్యక్తిగత, నీ కుటుంబ, మన సంఘ, మన సామాజిక జీవితంలో యేసు ప్రభు వారికి కేంద్రస్థానం ఇవ్వాలి. ఆయన మన బ్రతుకులో ఇరుసు వంటి వాడైపోవాలి. అప్పుడే మనం ఆయన ఆరాధించినట్టు. పరలోకమంతా అంటుంది, మేము ఎందుకు ఆ యేసయ్యను ఆరాధిస్తున్నామంటే ఆయన మధ్యలో ఉన్నవాడని మాకు అర్థమైందండి, మేము చూస్తున్నామండి, అందుకే మేము యేసయ్యను ఆరాధిస్తున్నాం. అక్కల్లారా, చెల్లాయిలు, తమ్ముళ్ళు, అన్నలు, ఒక మాట అడుగుతాను, యేసయ్య నీ బ్రతుకులో మధ్యలో ఉన్నోడేనా?